మందిరంలో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది అని వ్రాయబడింది. తప్పకుండా ఆయనకు మ్రొక్కుకుంటే చెల్లించాలి. నువ్వు చెల్లించే కెపాసిటీ లేకపోతే అనాలోచితంగా మ్రొక్కుకోవద్దు అన్నాడు భగవంతుడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనాల్లో. మంచిది. 2వ వచనం, ప్రార్థన ఆలకించువాడా. ఆయన పేరేం పేరమ్మా? ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ వద్దకు వచ్చేది. అవసరం ఉన్న ప్రతి వ్యక్తి మందిరానికి వెళ్తాడు, అవసరంతో వెళ్తాడు 100%. అవును. ప్రార్థన ఆలకించువాడా. ఏం పేరమ్మా ఆయన పేరు? ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, మనలో ఎవరన్నా తీయనమ్మా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. మనం ప్రార్థన ఆలకించడం అంటే ఏంటో తెలుసమ్మా? మనం అడుగు వాటన్నిటికంటేను, 2 ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా. మనం అనుకుంటాం, నేను 10 రూపాయలు ఎక్స్పెక్ట్ చేశాను, 100 రూపాయలు వచ్చింది. నేను ఇంతే అడిగాను, నిన్ను నాకు పుష్కలంగా గిన్నె నిండి పొరలచున్నది అని వ్రాయబడి ఉంటుంది. ఆయన దగ్గర పుష్కలంగా ఉంటుందమ్మా. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఆయన ఆశీర్వదించడమే మొదలు పెట్టాలి. అసలు ట్యాప్ ఇప్పితే ఆగదు. వద్దులే ప్రభువా, చాలులే ప్రభువా, ఇంకా అన్నంతగా తృప్తి. ఎవరన్నా అంటారమ్మా వద్దులే ప్రభువా అని? భగవంతుని దగ్గర మనం తృప్తి పొందుతాం. చాలులే ప్రభువా, ఇంకా ఈ సంతోషం చాలు, ఈ హ్యాపీనెస్ చాలు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు నువ్వు ఇచ్చింది ప్రభువా, ఇది సంతోషం తండ్రి, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన తృప్తి పొందడం ప్రార్థనతో ముడిపడుతుంది. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించాడని విశ్వసిస్తే మన సంతృప్తిగా ఉంటాం. మనకు అన్నీ సమకూర్చబడతాయి. దేని కాలమున అది చక్కగా సమకూర్చబడుతుంది. మనం చూసాం, దేని కాలమున అది చక్కగా సమకూర్చబడి ఉంటుంది. ఒక రెఫరెన్స్ నేను చూపిస్తాను. ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనంలో, దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించినాడు. మనం అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా చేయుటకు మనకు జ్ఞానమే సరిపోదట. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించినాడు. ప్రార్థన ఆలకించువాడా. మన దేవుడు ప్రార్థన ఆలకించి దేవుడు. అందుకే ఆయనకి 145వ కీర్తన 18వ వచనంలో ఉంటుంది, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఏమంటమ్మా? ఆయనకి నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన ప్రక్కనే ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, దగ్గరుండే వింటున్నాడు, దూరంగా లేడు. అమెరికాలో ఉన్నాడా ఈ రోజున? ఈ సమయాన్ని అమెరికా ఉన్నాడు అనుకున్నారా? కాదు. ఆయన నీ ఇంట్లో ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు. నిజంగా నువ్వు మొరపెడుతూ ఉంటే ఆయన
నీ ప్రక్కన ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు, నీతో ఉన్నాడు. భగవంతుడు మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. ఇది నిజంగా మొరపెట్టడం అంటే. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉంటుంది. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చి, మామూలు మనిషి చెప్పట్లేదు. ఎవరు సెలవిస్తున్నారమ్మా? సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినాడు. ఏమని? మీరు నా తట్టు తిరిగితే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఇదిగో నేను తలుపు మీద నిలిచుండి తడుతూ ఉన్నాను. తలుపు తీస్తే నీ దగ్గరకు వస్తాను, బలవంతంగా రాను. యాకోబు 4:8 అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. చర్చికి ఎందుకు వెళ్ళాలి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. నువ్వు ఆయన దగ్గరికి రాకుండా, నాకు సహాయం రావట్లేదు, నువ్వు సమయానికి రాకుండా, టైంకి రాకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, క్రమం లేకుండా, భగవంతుని మీద ఆశ లేకుండా, ఆశలు తీర్చుకోవడానికే భగవంతుని ఉపయోగించుకుంటూ, స్వార్థంతో భగవంతుని ఉపయోగించుకుంటూ నీకు అంతగా ప్రతిఫలం ఉండదమ్మా. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ప్రార్థన ఆలకించువాడా ఆయన పేరు. ఏం పేరమ్మా ఆయన పేరు? ప్రార్థన ఆలకించువాడా. మన ప్రార్థన ఆలకించాలంటే ఆయనకి సమీపంగా ఉండొద్దు, ఆయన తట్టు తిరగొద్దు, ఆయన దగ్గరికి రావద్దు. మనం మోకరిల్లం నిన్నంతా చూసాం కదా. అడగండి, ఆయన్ని అడగండి అన్నాడు. ఆయన అడిగితేనే ఏదైనా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. మీ సహనం సకల జనులకు తెలియబడనియాలి. ప్రభువు సమీపంగా ఉన్నాడు సుమా. ఏమన్నాడమ్మా? ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దగ్గరున్నాడు. తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన వినే దేవుడు. ఆయన చెవులు మందం కాలేదు, దళచరి కాలేదు, మూసుకుపోలేదు. ఆయన రక్షింపనేరకు వినున్నట్లు ఆయన చెయ్యి కురచి కాలేదు, చిన్నదైపోలేదు, పొట్టిది కాదు, పెద్ద చెయ్యి. అందుకే చిన్నపిల్లలు, ఒక తెలివైన పిల్ల ఒక ఆమె కొన్ని దాన్ని తినుబండారాలు పట్టుకొచ్చింది. అమ్మ పిల్లలు తీసుకోండి, రండి రండి అన్నది. అందరూ బెలబెలమని పరిగెట్టుకొచ్చి తల తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక చిన్నపిల్ల అలాగే చూస్తుంది. ఏమ్మాయి తీసుకో తిను అంటే, నువ్వే పెట్టా ఆంటీ అన్నది. ఆమె గుప్పిడి నిండా తీసి దోసిల్లో పెట్టింది తనకి. అప్పుడు అడిగింది, ఏమ్మా నువ్వు తీసుకోమని చెప్పాను కదా, ఎందుకు తీసుకోలేదు అంటే అంటది, నేను తీసుకుంటే నా చెయ్యి చిన్నది, తక్కువ వస్తుంది. నువ్వు పెడితే నీ చెయ్యి పెద్దది, నాకు ఎక్కువ వస్తాయి. అందరు తక్కువ దొరికినాయి, నాకు ఎక్కువ దొరికినాయి. ఎందుకో తెలుసా? నువ్వు పెట్టావు, నువ్విచ్చావు. దావీదు 15 సంవత్సరాలు వెయిట్ చేశారట. ఎన్ని సంవత్సరాలమ్మా? 15 సంవత్సరాలు. సారా సుమారు 10 సంవత్సరాలు పైబడి వెయిట్ చేసింది. యోసేపు మోషే 40 సంవత్సరాల పైబడి, యోసేపు 25 సంవత్సరాల పైబడి. ఆయన ఇచ్చే వరకు మనం వెయిట్ చేయటం. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన రక్షింపనేరకు విన్నట్లు ఆయన హస్తం కురచకాలేదు. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. ఎంత మంచి మాట అండి. ప్రభువా, నువ్వు నాకు కలిగిన భయములన్నిట్లో నుంచి నువ్వు నన్ను తప్పిస్తావు. నాకు కలిగిన శ్రమలన్నిట్లో నుంచి నువ్వు నన్ను తప్పిస్తావు. అన్ని ఆపదల నుండి ప్రభువా నువ్వు నన్ను విడిపిస్తావు. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన రక్షింపనేరకు విన్నట్లు
ఆయన హస్తం కొరచు కాలేదు. దేవా నీ కృప ఎంత అమూల్యమైన తండ్రి. 36వ కీర్తన కదండి, 7వ వచనం అనుకుంటున్నా. దేవా నీ కృప ఎంత అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ప్రభువా, వారు సంతృప్తి నొందుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. వారు సంతృప్తి నొందుచున్నారు. సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసినది. నీతో కమిట్ చేసింది ప్రభువా. ఉదయాన్న పలానా టైంకి లేస్తాను, నీ కమిట్ చేశాను, మ్రొక్కుబడి చేసుకున్నాను. ఉదయాన్నే ప్రార్థన చేస్తాను, ఉదయాన్నే వాక్యం చదువుతాను. అనేక ప్రార్థనాంశాలు ఉన్నాయి. అనేక జీవితాల్లో అసమాధానం ఉంది, సంతోషం లేదు, నెమ్మది లేదు. భగవంతుడి రోజున నిన్ను కావలి వానిగా నియమించలేదు. నీవు కాదు ప్రార్థించవలసిన దానివి, నేను కాదు ప్రార్థించవలసిన వాడిని. తప్పించుకుంటానా? ఈ సమయమును బట్టే కదా నేను పిలువబడ్డాను. ప్రార్థన ఆలకించువాడా, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలో ఉన్నది ప్రభువా నీవు వారికి త్రాగించుచున్నావు తండ్రి. నీ యొద్ద జీవపు ఓట కలదు. స్తోత్రం. అందుకే నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడని శరణజొచ్చి ఉంటాను ప్రభువా. ప్రార్థన ఆలకించువాడా, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో సదాకాలం తరతరములు మహిమ కలుగును కాక. ఆయనకే మహిమ కలుగును కాక. ప్రభువా, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి తండ్రి. 3వ వచనం, 65వ కీర్తన 3వ వచనం. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు. మా దోషాలను కప్పుకొనక, మా పాపమును కప్పుకొనక నీ దగ్గర ఒప్పుకుంటున్నాం ప్రభు. అదే ఆయనకు సమీపంగా ఉండడం అంటే. ఆయనకు సమీపంగా ఉండడం అంటే దాపరికి ఉండకూడదండి. మన జీవితాలు దాచుకోకూడదు. కూలంకషంగా మన మనసులో ఏం కపటం లేకుండా మొత్తం బయటికి కక్కాలి ఆయన దగ్గర. మనం డాక్టర్తో జబ్బులన్నీ చెప్పాలి. కొన్ని దాచుకుంటే ఏమవుతుంది? సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే అది ముదిరిపోద్ది, మరణం వస్తుంది. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ చెప్పుకోవాలి. దాయకూడదు. దాస్తే అది మనం మోయలేం. అది చాలా బరువు, భారం చాలా బరువుగా ఉంటుంది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి చాలా భారంగా ఉంటాయి. అందుకే భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఓపెన్ అవ్వాలి. మనుషులతో చెప్పొద్దు. మనుషులతో చెప్తే మన బలహీనతలు తప్పకుండా ఒక రోజున నువ్వు ఫేస్ చేయవలసి వస్తుంది. బయట పెట్టేస్తారు. నువ్వు అదే అనుకువగా అదే చులకనైపోతావు. నువ్వు వారు అక్కడే నిన్ను పట్టుకుంటారు. వాళ్ళు కాలు పట్టుకోవాలి రేపు. అందుకే భగవంతుని కాలు పట్టుకో, భగవంతుని వేడుకో, దేవుని ఎదుకు రండి, అప్పుడు ఆయన మీ ఎదుకు వస్తాడు. ఆయన అభిషేకాన్ని దోషులు నింపుకుని వెళ్ళిపోవాలి. మనం అభిషేకులు తేలియాడాలి, పరిశుద్ధాత్మలు తేలియాడాలి. ఎప్పుడో తెలుసా? మన పాపమును ఒప్పుకున్నప్పుడు. నేను నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎంత అద్భుతమైన మాట అండి. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. ఏమనుందమ్మా? మీరు నా తట్టు, జకర్యా 1:3 మనం చూసాం ఇప్పుడే. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు. దేవుని ఎదుగు రండి,
అప్పుడు ఆయన మీదకు వస్తాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నాడు, కప్పుకోవద్దు, పాపమును ఒప్పుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. మనం ఆయన దగ్గర మనసులో ఏం పెట్టుకోకుండా బయటకు చెప్పుకుంటే భగవంతుడు ఈ రోజున అంటాడు కదా, నీ ఆవరణంలో నివసించినట్లు. మీరు చీకటిలో నుండి, ఎక్కడి నుంచమ్మా? చీకటిలో నుండి మునుపు దూరస్థులం, మునుపు హానికరులం. మునుపు మనకి ఏదైనా ఒక వస్తువు మంచి చెడు ఉంటాయి. మనం ఈ రోజున అదే వస్తువుని వాడుతున్నాం, మంచి కోసం వాడుతున్నాం. అవును కదండి? భగవంతుడు మునుపు దూరస్థులం, మునుపు వ్యసనకారులం, ముందు వ్యసనాపరులం, ఒక వ్యసనానికి బానిసలం అయిపోయాం. మన కళ్ళు దేన్నో వెతికాయి. ఈ రోజున మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం, 1 ఏర్పరచబడిన వంశమును, 2 రాజులైన యాజక సమూహమును, 3 పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయిపోయారు మీరు. ఒకప్పుడు మీరు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడిన వారు అయిపోయారు. స్తోత్రం ప్రభు. అయితే మీరు చీకట్లో నుండి నీ ఆవరణములో నివసించినట్లు, ఆయన ఆవరణంలో వెలుగుంటుంది, ఆయన వాక్యంలో వెలుగుంటుంది. ఆయన మన ప్రతి రహస్య పాపము ఆయన వాక్యంలో కనబడుతుంది. మన ప్రతి రహస్య పాపం ఆయన వాక్యంలో కనబడుతుంది. మన బ్రతుకు ఆయనలో తేటగా కనబడుతుందండి. తేటగా మన యొక్క పాపాలు, మన జీవితం ఆయనకు సమీపంగా ఉంటాయి, ఆయనకు దగ్గరగా ఉంటాయి. ఆయనతో సహవాసం చేస్తే, మీరు ఎవరితోటైనా సహవాసం చేస్తే వారికి మనకున్న క్వాలిటీస్ బేరేజ్ వేసుకుంటూ ఉంటే తప్పకుండా మన బ్రతికి ఏంటో, మన సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది. అందుకే నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదాం. మనం చూసాం ఇప్పుడే హగ్గయి 2:8 నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అని వ్రాయబడి ఉంది. దేంతో నింపుతాడమ్మా? మహిమతో నింపుతాడట. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. నేను ఈ మందిరమును దేంతో నింపుతాడమ్మా? మహిమతో నింపుతాడట. స్తోత్రం ప్రభు. ఆయన మందిరంలో, ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను. ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించిన ఆయన మందిరంలో సమాధానం ఉంది. ఆయన మందిరంలో ఆశీర్వాదం ఉంటుంది. అందుకే ఆయన మందిరం హగ్గయి అంతా కూడా మనం చూస్తే, మీ ప్రవర్తన సరిగా చూసుకోండి, మీ ప్రవర్తన సరిగా చూసుకోండి. నువ్వు మ్రొక్కుబడి మనుషులను బట్టి నీ మ్రొక్కుబడి ఉండకూడదు. మందిరం మనుషులను బట్టి ప్రవర్తన చేయకూడదు, భగవంతుని బట్టే ప్రవర్తన ఉండాలి. భగవంతునితో మన కమిట్మెంట్, మనుషులతో కమిట్మెంట్ కాదు. భగవంతునిగా మనం మ్రొక్కుబడి చేస్తాం. ఫలానా వ్యక్తి పాస్టరు, అతను ఏదో చేసేస్తాడు, అతను సొంతంగా ఖర్చు పెట్టేసుకుంటాడు, నేను ఎప్పుడు తలంచి, నీకు అనవసరం. భగవంతునికి ఇచ్చినటువంటిది నమ్మి భగవంతునికి ఇవ్వాలి. తప్పకుండా మనకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు మనుషులకి ఇస్తున్నావని నువ్వు అనుకుంటున్నావా? నీకు అంత ఆశీర్వాదకరంగా ఉండదు.
ఆ డబ్బులు ఏమవుతున్నాయి, ఎప్పుడు ఆ డబ్బుల మీద నీకు ధ్యాస, ఎంత వస్తుంది, ఎన్ని కానుకలు వస్తున్నాయి, అది నీకెందుకు? ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు తెలుసా, నాకు తెలుసా? అందుకే ఎప్పుడు ఏ దైవజనుని మీద మనం అబాండ వేయకూడదు. చాలా మట్టుకు అబాండ వేసి కూడా అన్నుడు వేస్తాడు. భగవంతుడు తెలియనటువంటి వాడు అబాండాలు వేస్తాడు. ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎంతమంది సేవలను ప్రోత్సహించాలో, ఎంతమంది పేదవారికి తన సహకారిగా ఉండాలో, ఎన్ని ఈఎంఐలు కట్టాలో, ఎన్ని అప్పులు చేయాలో, ఎన్ని వడ్డీలు కట్టాలో ఆ దాసుడికి తప్ప నాకు తెలియదు కదా. అందుకే మనం భగవంతునికి మనం మొక్కుబడి చేసుకున్నట్టే ఉండాలి, భగవంతునికి ఇస్తున్నట్టే ఉండాలి. అప్పుడు ఆ మందిరంలో సమాధానం దొరుకుతుంది మనకి, అప్పుడు ఆ మందిరంలో శాంతి దొరుకుతుంది, ఆ మందిరంలో ఆశీర్వాదం దొరుకుతుంది. ఈ మందిరమును మహిమతో నింపుదను, ఆ మహిమలో మనం చేరుతాం. ఆ మహిమలో మనం, నా తట్టు మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను, నా దగ్గరికి వస్తే మీ దగ్గరికి వస్తానన్నాడు ప్రభువు. నీ ఆవరణంలో నివసించినట్లు ఆయన మనకు ఆశ అంతా కూడా భగవంతునితో అడుగు, ఒకసారి ఫోన్ చేయమని, ఆయనతో నీవు నీ ఆవరణములో, దేవుని ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. మనంతా మనం కాదని మనం ఆకర్షింపబడుతున్నామంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను, ఆయన పిలిచాడు. అందరూ కాదని పరలోక రాజ్యానికి కొంతమంది ఏర్పరచబడిన వారు ఉన్నారు. నేను బలత్కారంగా లోపలికి వెళ్ళిపోను, బలత్కారంగా నా అంతా నేను జ్వరవలేను. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని ఆయన చేర్చుకునేవాడు ధన్యుడట. మన ధన్యత లెక్కలో ఆయన దృష్టిలో మన కనికరం కావాలి. అందుకే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అన్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. 2, నీ పరిశుద్ధాలయము చేత. దేని చేత అండి? నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎంత మంచి మాట అండి. మనం ఇప్పుడే కదా మనం చూసాం, దేవా కీర్తన 36:7, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, ఎంతో అమూల్యమైనది ప్రభువా. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మందిరంలో కూర్చుంటే, మందిరం అంటే పెద్ద కట్టడం కాదండి, అద్భుతమైన కట్టడం కాదు, ఆయన నివసించే స్థలం, ఆయన ఆరాధించే స్థలం. ఆయన కోసం మనం 4-5 కూర్చుని ప్రభువు నామన ప్రార్థన చేసే స్థలం మందిరము. ఆ మందిరంలో ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయం, సమాధానం. ఏం దొరుకుతుందని చదవమ్మా? సమాధానం దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. ఆయన మందిరంలో మహిమ ఉంటుంది. నీ మందిరం యొక్క సమృద్ధి ఏమన్నాడమ్మా? 36:7, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ప్రభువా నీ యొక్క జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాం. స్తోత్రం ప్రభువా. తండ్రి నీ నామమునకు మహిమ కలుగును కాక. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందుతున్నావు. 5వ వచనం, మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. మాకు రక్షణకర్తమైన దేవా, మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, అందరికీ 6వ వచనం మనం చూసాం కదా, బలమనే నడుకట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచేవాడు ఆయనే. దేని చేతటమ్మా? బలమునే నడుకట్టుగా. నిన్న మనం చూసాం, బలము నాదని ఒక మారు భగవంతుడు చెప్తున్నాడు, 2 మార్లు ఆ మాట చెప్తున్నాడు. బలం నాదని ఒక మారు చెప్తున్నాడు, బలము నాది అని 2 మార్లు చెప్తున్నాడు. ధనం హెచ్చినా కూడా దానిని లక్ష్య పెట్టద్దు మీరు. మీ బలం ధనం కాదు సుమా, మీ బలం అందం కాదు,
మీ బలం జ్ఞానం కాదు, మీ బలం బలగం కాదు, మీ బలం ఆయనే. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వెండి నాది అన్నాడు హగ్గయి 2:8, వెండి నాది బంగారము నాది అని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చుచున్నాడు, 2 మార్లు ఆ మాట నాకు వినబడుతుంది. బలమునే నడికట్టు బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచేవాడు ఆయనే. యెషయా గ్రంథం 64:1 ఉంటుంది, పర్వతములు పగిలిపోతాయట. చూడండమ్మా, యెషయా గ్రంథము 64:1 ఎవరన్నా తీసి సహకరిస్తే బాగుంటుంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 1వ వచనం. గగనము చీల్చుకొని ఏదంటమ్మా? గగనం అంటే ఏంటమ్మా? గగనం అంటే ఏంటి? ఆకాశములు కదండి. చదవమ్మా. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును కాక. చాలమ్మా, ఏమన్నాడు? గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదివు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. అంటే ఇంకొక మాట 96వ కీర్తన అనుకుంటామన్నమ్మా, 96వ కీర్తన 92వ కీర్తన. నీ సన్నిధిలో, సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోతున్నాయన్నమాట. దొరికితే చూడమ్మా, 97వ అధ్యాయము 5వ వచనం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరిగిపోతున్నాయట. అంటే ఆయన యొక్క శక్తి ముందు ఆయన బలం, మీరు బలాన్ని ఆలోచించడానికి ఆయన కొన్ని మాటలు మనకి చెప్తే ఏమన్నాడమ్మా? ఆయన బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచేవాడు ఆయనే అమ్మ. అందుకే నాకు ఈ మాటలు చెప్తూ ఉంటే మన ఎక్కడికి యోబు గ్రంథం 38వ అధ్యాయము మనకు తెలుసు. ఒకసారి చూడండి, ఒకసారి యోబు గ్రంథం 38వ అధ్యాయం. నేను 4వ వచనం అమ్మ. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? 8వ వచనం. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గడాంధకారమును దానికి పొత్తికొడ్డుగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి, దేనికట? సముద్రానికి సరిహద్దు నియమించి దానికి అడ్డుగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడని నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? దేవుడు ఈ ఉదయకాలన ఆయన యొక్క బలాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే, సముద్రం అట దానికి సరిహద్దుల్ని ఇసుక పెట్టాడట. ఇసుకని సముద్రంగా ఉంచాడు. మీకు తెలుసా అండి, సుమారు 170% నీళ్ళే ఉంటాయి. ఓన్లీ 30% అప్రాక్సిమేట్లీ భూమి ఉంటుంది. కానీ భగవంతుడు దీన్ని సెపరేట్ చేశాడు, సరిహద్దులు నియమించాడు. అంటే అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు కొంచెం పైకి బెదిరిస్తుంది. కానీ ఏదో ఒక రోజున ఉప్పుని వచ్చింది. కానీ నిజంగా రోజు ఉప్పుని వస్తే మనుషులు ఉండగలమమ్మా ఇక్కడ? అందుకే భగవంతుడు దానికట సరిహద్దులు నియమించాడట. 65వ కీర్తన 7వ వచనంలో ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణిచేవాడు, జనముల అల్లరిని చల్లార్చేవాడు. ఆయనేనండి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆయనేనండి అప్పులను తీర్చేవాడు, ఆయనేనండి బాధలను తరిమేసేవాడు, ఆయనేనండి అసమాధానం తీసివేసేవాడు. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణిచేవాడు. 8వ వచనం. నీ సూచిక క్రియలను చూచి భూదిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా
చేయించున్నాం. ఎంత మంచి మాట అండి. ఇదిగో రాహాబు ఒక రోజుని, అయ్యా నీ దేవుని గురించి మీ వింటూ ఉంటే మా గుండెలు చెరువైపోతున్నాయి అంటాడు. యోషువ గ్రంథం 2:11 మాట ఉంటుంది. రాహాబు అంటది, అయ్యా నీ దేవుని గురించి మీ వింటూ ఉంటేనే, ఆయన చేసిన శౌర కార్యముల గురించి మీ వింటూ ఉంటేనే మా గుండెలు చెరువులైపోతున్నాయి అంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసమ్మా, నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుతురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా, ఎలా అండి, సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యం దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. ఈ మాట తొలకరి ఓన అంటారు. తొలకరి గరిసెన్నారు అంటారు మామూలుగా. ఇంకా 2 పంటలు ఉంటాయి. యాక్చువల్లీ 2 సార్లు వరి వేస్తారు, ఒకసారి పైరు వేస్తారు. కోస్తా జిల్లాల్లో చెప్పేటటువంటి మాట. 1 తొలకరి, 2 గరిసెన్నారు అంటారు. తొలకరి ఎప్పుడు వస్తుంది? వర్షాకాలాల్లో. గరిసెన్నారు ఎప్పుడు వస్తుంది? కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు గరిసెన్నారు. అంటే 3 నెలలు 3 నెలలు 3.5 నెలలు ఒక్కొక్క పంట వస్తుంది. తర్వాత ఒక పంట 4-5 నెలలు ఉంటుంది. అది దాన్ని పైరు అంటారు. వేసవి కాలంలో వచ్చేటటువంటిది. అయితే భగవంతుడు దేని కాలమున అది చక్కగా ఉండినట్లు, ఆ మాట మనం చూసాం కదా. ఆ మాట ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం కదండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించినాడు. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు అనగా ఎప్పుడు వర్షం రావాలి, ఎప్పుడు నీళ్ళు రావాలి, ఎంత రావాలి. వరదలంటే ఎక్కువ వస్తే వరద అంటాం, రాకపోతే కరువు అంటాం. అందుకే దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి దాన్ని, ఈ రోజున మనం అన్నం తింటున్నామంటే ఆయన దయమ్మ. ఆయన వర్షం కురిపించకపోతే పంట ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఉద్యోగం చేస్తే అన్నం నిండిపోతుంది అనుకుంటున్నావా? ఆయన దయ మీరు చూడండి, అన్ని స్థలాల్లో ఆయన దయ ఉంటుంది. ఎక్కడ ఏ పంట పోకేలా ఆయన దయ లేకపోతే కరువే ఉంటుంది. నీటి చుక్కు కోసం ఎదురు చూస్తారండి. నీకు తెలుసామా, బోరు బావుల్లో నీరు రావు. నువ్వు అంటున్నావు పుష్కలంగా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అందుకే చాలామంది వాటర్ వాడేటప్పుడు చాలా 1-2 సార్లు ఆలోచించి మనం అనుకుంటాం వారు పిసినారోళ్ళు, నీళ్ళు కూడా సరిగా వాడరు అనుకుంటాం. మనం కాదు, భగవంతుడు ఇచ్చేటటువంటి దాన్ని వృధా చేయకూడదు. నీళ్ళు ఒక్క చుక్క నీరు మనం డ్రాపు వేస్ట్ చేయకూడదు అంటారు. మంచిది. 11వ వచనం నేను కంప్లీట్ చేస్తున్నాను. 11వ వచనం చదవండమ్మా. 65వ అధ్యాయం 11వ వచనం. ఎవరైనా బైబిల్ తీస్తే. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. స్తోత్రం ప్రభువా. ఆ మాట నేను చెప్పే ముందు కీర్తనలు 47వ కీర్తన 13వ వచనం చదువుతున్నానమ్మా. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచినాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించినాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో, ఏ గోధుమలమ్మా? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నేను ఎక్కడైనా టూర్ వెళ్ళినప్పుడు గేవుకా రోటీ అని అడుగుతాను. గేవ్ అంటే గోధుమలు. నాకు మళ్ళీ ఏమడుగుతాను, మైదా ఎట్టి పరిస్థితులను మిక్స్ చేయకూడదు, ఓన్లీ గోధుమల పిండే కావాలి. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, మీరు చూడండి. మంచి గోధుమలతో, మంచి గోధుమ, మంచి ఆహారం. భగవంతుడు ఇచ్చేది ఎప్పుడు మంచి ఆహారం. మనమే కలుషితం చేసుకుంటాం.
నూనె ఎక్కువ వాడేసి ఆ గోధుమ పిండితో వారు నూనె రాయరండి. నూనె రాయరు. ఈ నూనె ఈ మధ్యలో వచ్చింది మనకి. అప్పుడు నెయ్యి రాసేవారు, లేకపోతే వెన్నతో చేసేవారు. ఈ నూనెలు పామాయిల్ వచ్చి మొత్తం బ్రతుకుని నాశనం చేసింది. ఆసుపత్రులు ఎందుకు పెరిగినాయి అనుకున్నారు? ఆయిల్ వల్లే. 99% ఈ ఆయిల్. ఈ ఉప్పు ఒకటి, ఐడిన్ ఉప్పు అంటాం, దుర్మార్గం ఉప్పులు అవి. ఐడిన్ ఉప్పులు కాదు, దుర్మార్గం ఉప్పులు అవి. ఉప్పు కళ్ళు ఉండే అప్పుడు డైరెక్ట్గా వచ్చింది, అన్ని లవణాలు లోపలికి వెళ్ళాయి. ఫిల్టర్ లేదు, గుండు లేదు, నీళ్ళు మామూలుగా వచ్చి తాగేవాళ్ళం, నూతిలో నీళ్ళే. రోగాలు లేవు. ఇప్పుడు అన్నీ పాటిస్తూ ఉంటారు, లోపలికంతా జంక్ వెళ్తుంది. జంక్ అంటాం. జంక్ అంటే చెత్త. భలే రుచికుందరా నోటికి అని లోపలికి చెత్తను లోపలికి పంపిస్తాను. మంచిది. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచినాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించినాడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన. ఆయన రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుందమ్మా. సంవత్సరమును నీ దయా కిరీటం ఒకరోజు మనకి దొరుకుతుందంటే ఆయన దయమ్మ. ఈరోజు నేను బ్రతుకున్నానంటే 3:30 గంటలకు లేచాను. 3:30 గంటలు లేచి ఆయన ధ్యాసలో ఉన్నాం. 5 గంటల వరకు, గంటన్నర సుమారు ధ్యానంలో, వాక్యం చదవడంలో. మన ఎవరు సుశీలమ్మ గారు రాత్రి ఒక మాట చెప్పింది. మా అన్నయ్య కొడుకు, మా మేనల్లుడు 10 సంవత్సరాల నుంచి దాన్ని ఏమన్నారు, పిల్లల పుట్టలేదు, ప్రార్థన చేయమన్నాను బ్రదర్, మీరు మర్చిపోతున్నారు అన్నది. అమ్మ నేను మర్చిపోలేదు, మా భార్య ప్రార్థన చేస్తుంది, ఆమెకి ఇచ్చాను ఆ ప్రార్థన అవసరం అని చెప్పాను. సో నిన్న శోభమ్మ గారు వారికి కుమారుని నేను మర్చిపోయాను. ఎవరు ఆయన పేరు టింకు, కొంచెం కాళ్ళు దెబ్బలు తగిలినాయి. అతను మీ చర్చికి క్వారల్స్కి వచ్చాడు కదా, మీ పని మీదే వచ్చాడు కదా, వచ్చి అక్కడ పడిపోయాడు, మీరు ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారని ఆమె కోప్పడ్డది నా మీద. అంటే నేను కొన్నిసార్లు అన్నీ మనసులో ముద్రించుకోలేను, కొన్నిసార్లు ఎవరి విషయాన్ని మర్చిపోతూ ఉంటాను. కావాలని నేను ఎప్పుడు మర్చిపోను, వాంటెడ్లీ చేయను. కాకపోతే భారం కదా, అన్ని విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను రాసుకుంటూ ఉంటాను, అందరికీ ప్రార్థన అంశాలు అందరికీ ఇస్తున్నాను, ప్రార్థన చేయడానికి అవకాశం కల్పిస్తున్నాను. ఈ రోజున మనం బ్రతుకున్నామంటే ఆయన దయమ్మ. సరే మంచిది, మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది, భారం మాది. మనం ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? అందుకే నీ మట్టికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థించేది, ప్రార్థన చేయడానికి భారం కలిగి ఉండమని. ప్రార్థన ఇతరుల కొరకు, ఇతరుల శ్రమల్లో మనం పాలు పొందగాలి. ఒక క్రైస్తవుడిగా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల సమాధానం కొరకు. వారు మందిరంలో ఉండాలని. ఏమని చదవం మనం? నీవు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. నేను ఈ మందిరమును మహిమతో నింపుతానన్నాడు భగవంతుడు. ఈ స్థలమందు సమాధానం నిలుపుతానన్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. మీరు నాతోటి తిరిగితే నేను మీతోటి తిరుగుతానన్నాడు. నా ఎద్దుకు వస్తే మీ ఎద్దుకు వస్తానన్నాడు. అంటూ ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అని చెప్పి తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉంటాను. ఈ రోజున మనకు పుట్టినరోజుకే ఈ మాట వాడక్కర్లేదు, రోజు మనం ఈ మాట వాడచ్చు. సంవత్సరమును నీ దయా కిరీటం, నీ దయా కిరీటం. ఒక పుట్టినరోజు మనకు వచ్చిందంటే ఆయన దయా కిరీటం, ఆయన దయతో ఇచ్చిన కిరీటం. ఈ కిరీటంని బలంగా ఉన్నాను, మంచి తిండి తింటున్నాను, మంచి ఎక్సర్సైజ్లు చేస్తున్నాను, అద్భుతంగా పరుగులేడుతున్నాను, గొంతులేస్తున్నాను కాదు. ఆయన ఇచ్చినటువంటి దయ, ఈ కిరీటం ఒక సంవత్సరం మరలా మనకి చేర్చబడింది. ప్రతి సంవత్సరం ఒక కిరీటం మనకి ఇవ్వబడుతుంది. ఈ కిరీటం ఆయన దయతోటే వచ్చినటువంటి ఈ దయా కిరీటాన్ని ఆయనే ధరింపజేస్తున్నాడు. నీ జాడలు సారం వెదజల్లుతుంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు
వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని వ్రాయబడింది. యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారం వెదజల్లుతూ ఉంది. అడవి బీడులు సారం చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించినవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, గానం చేయుచున్నవి. ఆశీర్వాదం కావాలంటే మందిరంలో నిలబడాలి. చివరిగా నీ ఆవరణంలో 4వ వచనం 65వ కీర్తన 4. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. స్తోత్రం ప్రభు. అందుకే ప్రార్థన ఆలకించువాడా అని వ్రాయపడింది. మొట్టమొదటి ఏమన్నా 2వ వచనంలో ప్రార్థన ఆలకించి, మన దేవుడు ప్రార్థన ఆలకించి దేవుడు. కండిషన్ ఏంటంటే మనం ఆయన మందిరానికి రావాలి, మనం ఆయన మందిరంలో ఉండాలి, మనం ఆయనతోటి తిరగాలి, లేదా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆయన మనతోటి తిరుగుతాడు, అప్పుడు ఆయన మన ఇంటికి వస్తాడు. మనం ఏమనుకుంటాం, మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు, మా ఇంటికి వస్తే మాకేం పట్టుకొస్తావు. ఏదైనా మన స్వార్థంతో ఆలోచిస్తాం. భగవంతుడు ఈ రోజున నీకు ఇచ్చే కండిషన్ ఏంటంటే నీవు ఆయన దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన తట్టు తిరగాలి, అప్పుడు ఆయన మన తట్టు తిరుగుతాడు. నువ్వు ఆయన మందిరంలో కనబడాలి. ప్రార్థన ఆలకించువాడా, నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని ఆయన ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను. ఆయన చేర్చుకున్నాడు, అప్పుడు మన ధన్యులు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మంచి వాక్యమును దీవించును గాక.